శుభకార్యాలలో వెదురు బొంగులతో తయారు చేసే మేదరి బుట్టలు, చాటలు కావాలి. అయితే మారుతున్న కాలంతో పాటు మేదరి బుట్టల బదులు ప్లాస్టిక్ బుట్టలు వచ్చాయి. దీంతో మేదరులకు ఉపాధి కరువైంది. కుల వృత్తులను ప్రోత్సహించే ప్రభుత్వం మాకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు. ఇప్పటిదాకా మేము అల్లుకొని బతికే వాళ్ళము, ఇప్పుడు అల్లుకొని బతుకుతలేము, వేరే దగ్గర కొనుకొచ్చుకుంటున్నాము. మాకు ఇంట్లో ఏం లాభం అయితే లేదు. మాకు గవర్నమెంట్ ఏదైనా సాయం ఇస్తలేదు. మాకు ఈ బతికి సీజన్లోనే వస్తుంది. ఇప్పుడు అదే సీజన్లో మేము అంత లాస్ అయిపోతాం. మా గవర్నమెంట్ నుంచి ఫాయిదా లేదు. ఇంతకుముందు ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇస్తలేరు. ఇంతకుముందు కుల వృత్తి వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తా అన్నారు, ఇప్పుడు కూడా ఇయ్యలేదు మాకు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేదరి కార్మికులు కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరి జీవన ఆధారమైన బుట్టలు, చాటలు, అల్లికలు వాటిని మార్కెట్లో పెట్టుకొని అమ్ముకుంటారు. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు మేదరి బుట్టలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో రోజు కూలీ కూడా పట్టం లేదని వాపోతున్నారు. అయితే పెళ్లిళ్ళు, శుభకార్యాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది. కానీ రాను రాను ప్లాస్టిక్ బుట్టలు, ప్లాస్టిక్ చాటలు రావడంతో మా యొక్క ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మా శ్రమకు తగిన కూలీ కూడా దొరికే పరిస్థితి లేదు. బుట్టలు తయారు చేయడానికి వాడే బొంగు సైతం 200 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు బుట్ట తయారు చేయడానికి పట్టే శ్రమకు బుట్ట అమ్మితే వచ్చే డబ్బులకు కనీసం గిట్టుబాటు కూడా రావడం లేదని మేదరి సాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా మేము అల్లుకొని బతికే వాళ్ళము, ఇప్పుడు అల్లుకొని బతుకుతలేము, వేరే దగ్గర కొనుకొచ్చుకుంటున్నాము. మాకు ఇంట్లో ఏం లాభం అయితే లేదు. మాకు గవర్నమెంట్ ఏదైనా సాయం ఇస్తలేదు. మాకు ఈ బతికి సీజన్లోనే వస్తుంది. ఇప్పుడు అదే సీజన్లో మేము అంత లాస్ అయిపోతాం. మా గవర్నమెంట్ నుంచి ఫాయిదా లేదు. ఇంతకుముందు ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇస్తలేరు. ఇంతకుముందు కుల వృత్తి వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తా అన్నారు, ఇప్పుడు కూడా ఇయ్యలేదు మాకు. 3-4 రోజులు పడుతుంది సార్. ఇది అమ్మేది ఇది వచ్చి 150 రూపాయలు పడుతుంది. 160 రూపాయలు అమ్ముతున్నాం సార్. దానిలో ఏం మా జీవన ఉపాధి కూడా ఇదైతే లేదు సార్. అందుకోసం గవర్నమెంట్కి మేము కోరుతున్నాం, మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తారేమో అని. ప్లాస్టిక్ వచ్చే వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. చాలా ఇబ్బంది అయిపోయింది. ప్లాస్టిక్లు అన్నీ బొంగు కూడా రానిస్తలేదు. సాంగ్లికలు తెచ్చుకునేటోళ్ళు అలా కూడా సెల్డెక్స్ బిల్స్ ఒకటి పెట్టి పెద్ద మాకు GST BST అప్పుడు 5-6 వేలు కిరాయి ఉండే, ఇప్పుడు 25,000 30,000 కిరాయి అయినాయి సార్. మాకు జీవనోపాధికి కలగడానికి చాలా కష్టమవుతుంది సార్. ఇంతకుముందు మాకు సొసైటీలు ఉండే, గవర్నమెంట్ మాకు సొసైటీ లాభంతో 4-5 రూపాయలకు బొంగు ఇచ్చేవాళ్ళు కొట్టుకొని, మేము చాలా కట్టి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మా గవర్నమెంట్ మాకు బొంగులు ఇస్తలేరు. మా సొసైటీలు బంద్ చేసిండ్రు. మాకు ఉపాధి కల్పన లేకుండా పోయింది. మేము మంచిర్యాలు, బెల్లంపల్లి అనుకుని తెచ్చేవాళ్ళము. మాకు వాళ్ళు మా సొసైటీలు ఇస్తలేరు. బ్లాక్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళంతా అక్కడ కాగజ్ నగర్కు వాళ్ళకి ఇలా కానీ అమ్ముకొని మాకు బొంగులు ఇస్తలేరు. మాకు అవి చేస్తే మాకు 10-12 రూపాయలు పడుతుండే, ఇప్పుడు కొనాలంటే 100 రూపాయలు పడుతున్నారు సార్. గవర్నమెంట్ మాకు వీళ్ళకు పేపర్ మిల్లులకు అమ్ముకొని మాకు లాస్ చేస్తున్నారు సార్. మా సొసైటీ కూడా బంద్ చేసిండ్రు. మా సొసైటీ తెరిపించాలని గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. మాకు గవర్నమెంట్ మా సొసైటీ బొంగులు మాకు ఇప్పిస్తే మేము హాయిగా బతుకుతాం సార్.